రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా అలయా కోబును నీవు పిలచితివి ఆనాడు ఆశీర్వాదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి అలయా కోబును నీవు పిలచితివి ఆనాడు ఆశీర్వాదించితివి ఇశ్రాయేలుగా మార్చితివి నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా వీరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును మార్చితివి పౌలుగా మార్చితివి హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి పౌలుగా మార్చితివి నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా వీరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా వీరువు యేసయ్యా భోజనమైన పిమ్మట ఆయన పాత్ర తెలియపరుస్తున్నాను. మరి తల మూసుకున్నట్లయితే ఉంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మరి అలాగే మరి చింతలే కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. మరి అయ్యగారు వందనాలు మీకు. రెండు పెద్దలు ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము మన శిక్షను తొలగించెనే సంహరమునే తప్పించెను మన శిక్షను తొలగించెను సంహరమునే తప్పించెను యేసు యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన
నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్తము. దయచేసి అలాగే నుంచినట్లయితే మనం ప్రార్థన చేద్దాం. అందులో వాళ్ళని పిలిచి ప్రార్థన చేశారు. దాన్ని పిలిచి ప్రార్థన చేసేద్దాం. చేసి అంతలోకి అయిపోతుంది. చందపాటు ఇచ్చేస్తారు. బాప్టిజం తీసుకున్న బిడ్డలు ముందుకు రండి అమ్మా. రాజా అలాగా శ్రావణి ప్రార్థన చేద్దాం. మళ్ళీ ఇంకే బిజీలో మర్చిపోయామనుకో, ఇప్పుడే చేసేద్దాం, ఖాళీగా ఉంది కదా. ప్రభా పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, కృప గల దేవ, మరి నాయన ఈరోజు బేతేల్ సంఘటన ప్రభా ఎంతో సంతోషకరమైన రోజున మరి నాయన మరి బాప్తిజం తీసుకోవడం ఎంతో ధన్యత నాయన మన బిడ్డలకు ఇచ్చారు. మీ సొత్తులు స్తోత్రాలు. వాళ్ళ యవన జీవితంలో వాళ్ళ హృదయాన్ని మీరు కాచి కాపాడిన ప్రభా, వాళ్ళు నాయన ఎటువంటి పాపలు పడకుండా ప్రభా మరి నాయన నీ కాపుదల భద్రత దయచేయండి. ఎవరి కాలంలో నాయన బిడ్డ చుట్టూ మీ కంచి వేయండి నాయన. ఎటువంటి నాయన సైతానికి లోపడకుండా ప్రభా బిడ్డలు మీరే కాచి కాపాడండి. ఇది నాయన ప్రభా మరి చక్కగా మరి ఎంతో సంతోషకరమైన రోజు. అయితే సైతాన్ గడంతో నాయన గలిబిలి చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ ప్రభా మీరు నాయన ఆ యొక్క సైతాన్ని ఎదిరించడానికి సర్వంగా కవచమును ధరించమని మరి నీ వాక్యము మాకు తెలియపరుస్తూ ఉన్నారు తండ్రి. బిడ్డలిద్దరి పట్ల నాయన ప్రార్థిస్తూ ఉన్నా. బిడ్డలిద్దరు మీరు కాచి కాపాడి బలపరచండి. వీళ్ళు చదువుకుని చదువులో మీరు సహాయం చేయమని యేసు పరిచయం నడుతున్న పరం తండ్రి, ఆమేన్. ఈ సంఘంలో గొప్పగా నాయన కార్యాలు జరుగుతూ ఉన్నా. ఏడుగురు ప్రార్థించిన స్త్రీలని బలపరచండి. సంఘ పెద్దల కుటుంబాలు బలపరచండి. ఈరోజు నీ రక్తం నీ శరీరం తీసుకున్న ప్రతి ఒక్క బిడ్డని నాయన మీ యొక్క ఆశీర్వాదాలు కుమ్మరించమని యేసు పరిచయం నడుతున్న పరం తండ్రి, ఆమేన్. అలాగే నిలబడినట్లయితే సందపాటు పాడండి. స్వీటీ సందపాటు పాడు. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. అబ్రాహాము అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును ఆత్మనయింపనెను. అబ్రాహాము అడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును ఆత్మనయింపనెను. నీ బిడ్డల సేవకు నీచెదవా, నీ బిడ్డల సేవకు నీచెదవా, నీవిచెదవా. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. ప్రియము దేవునికి మేలుబడి హేయము దాయుమది అర్పణము. ప్రియము దేవునికి మేలుబడి హేయము
రోజులు ప్రతిపెట్టిన వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. గడిచిన నెలలన్నీ ప్రభు కొరకు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి. నిజంగా ప్రభు నా బిడ్డ పట్ల చేసిన మేలు కొరకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఎంత గొప్ప సంఘం అంతా సేవకులు ప్రార్థించారు. బిడ్డలుని ఇంటి దగ్గర కూర్చోబెట్టి ప్రార్థించడం తప్ప పని ఏం చేయలేను. నిజంగా నేను నన్ను బిడ్డ కాలేజీకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఫోన్ చేశాడండి. అమ్మ నేను బాబుని తీసుకుంటాను పాస్టర్ గారు చెప్పన్నాడు. ఏంటి బాబు సడన్ ఇప్పుడు అంటే నాకు తీసుకోవాలనిపిస్తున్నామని తీసుకుంటాను పాస్టర్ గారు పేరు అనేసి అన్నాడు. దేవుడి గురుపు బట్టి ఆ బిడ్డని ప్రభు రక్షణ బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఇది నా గొప్పతనం కాదు. నిజంగా చిన్నప్పటి నుంచి కూడా సేవకురాలు ఎంతగానో వాడిని దేవుళ్ళు పెంచింది. నిజంగా నేను నా బిడ్డలు నేను ఎలా పెంచుకోవాలి జ్ఞానం లేదు దాన్ని. నిజంగా చిన్నప్పటి నుంచి కూడా ఆంటీ అనేక చోట్లకి వాడిని తీసుకుని వెళ్ళిపోయింది ప్రార్థనలకి. అలాగే 10వ సంవత్సరం అప్పుడు బిడ్డ 10వ సంవత్సరం అప్పుడైతే మైక్ వేయడానికి అయితే బిడ్డకి పని అప్పగించింది. అప్పటి నుంచి కూడా బిడ్డ ఆ రీతిగా తిరుగుతూ ఉంది. బిడ్డ మన పని అందరూ కూడా బిడ్డ చదివిన సాక్ష్యంతో ఆ బిడ్డ పాప తాతని అప్పగించిన పని నమ్మకంగా బిడ్డ చేసేటట్లు స్వాతంత్ర సమస్య వచ్చినప్పటికీ కూడా తట్టుకునే శక్తిని ఓర్పు స్థానం బిడ్డకి ఇచ్చినట్టు ప్రార్థించండి. అలాగే చెల్లి వరకు మీ అందరూ ప్రార్థించారు. 3 సంవత్సరాలు అయింది నేనైతే పాలు పెట్టుకోవాలని. అది విదేశం నుంచి వచ్చినప్పుడు పొట్ల నొప్పి వచ్చేసిందని ఎంఎస్ఆర్ హాస్పిటల్ తీసుకెళ్ళామండి. ఆయన రావడం అని చెప్పారు. అయితే నేను ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా మళ్ళీ వెంటనే 15 వరకు వచ్చి వెళ్ళిపోయిందండి మళ్ళీ విదేశము. అయితే నేను పాలు పెట్టుకుంటాను ప్రభు అని క్షేమ కాకుండా అంటారు. క్షేమం వచ్చి మళ్ళీ ప్రభు సభ్యులంతా ప్రార్థించుకున్నాను. మళ్ళీ విదేశం నుంచి వచ్చి హాస్పిటల్ చూపించుకుందండి. ఎటువంటి రాళ్ళు వచ్చి చెప్పారు. ప్రభు నామానికి మహిమ. సంఘపెట్ట సేవకులు ప్రార్థించిన వరకు అందుకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఇది నాయన చెల్లి పాలు పెట్టుకోవడం కానీ ఎన్నో రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను. రమ్మ చెప్తే బిడ్డ అయితే ఖాళీ లేక రాకపోతా ఉంది. ఈ సమయాన్ని ప్రభు ఇచ్చిన దేవతనికి వందనాలు చెల్లించుకుంటూ నా సాక్ష్యాలు ముగిస్తున్నాను. అలాగే మా మామిడి పట్ల కూడా ప్రభు ఎంతగానో మేలు చేశారు. బిడ్డ కూడా కుట్లు ఇప్పడానికి కృప చూపించారు. బిడ్డ ఆరోగ్యం కూడా ప్రార్థన చేసిన బిడ్డకు అందరికీ వరకు వరకు వందనాలు చెల్లించుకుంటూ నా సాక్ష్యాలు ముగిస్తున్నాను. ప్రభు నాకు సహాయం చేయను కాక. మరి సహోదరి మణి గారి కోసం మరి దైవని గారి చక్కటి సాక్ష్యాన్ని మనం విన్నాం. ఆ బిడ్డ ఇప్పుడు అనుకున్న రీతిగా మరి దినాన్ని చెల్లిని మరి పాట పెట్టుకోవడం, దేవుని మందిరంలో పాట పెట్టుకోవడం చాలా సంతోషము. మరి దేవుని పాట 100 రూపాయలండి. 100 రూపాయలండి. ఇంటి ఎవరు పాడుకోవట్లేదు. 150 రూపాయలండి. 200 రూపాయలండి. ఒకటేసారి 300, 400, రెండవసారి 499 రూపాయలు పాస్టర్ గారిది. మరి అక్కగారి దైవమణి గారు మరి 500 రూపాయలకి మరి వాళ్ళ చెల్లిని పాడుకున్నారు. ప్రార్థన చేద్దాం. ప్రభువా పరిశుద్ధుడా ప్రేమ స్టీవెన్ గారు మరి తొందరపట్టి మరి అమ్మగారు మరి 2 కుమారుల్ని పాట పెట్టుకోవాలని ప్రతి సంవత్సరం తల్లి గారితో ఆరాటపడుతూ ఉన్న కుమారుడు సంఘ పెద్దగారు రాజబాబు గారు పెద్దగారు 500కి, రాజబాబు గారు 500కి మందిరంలో పాట పెట్టాలని చక్కగా ఆశించాలని దేవుని పాట 100 రూపాయలండి. 200 అండి. చాలా స్వీట్గా పాడుతున్నారు. 300, 400 అంటే ఒకసారి 400. రాజేంద్ర గారి పాట 499 రూపాయలు. తల్లి గారి పాట 500 రూపాయలు. ప్రార్థన చేద్దాం. ప్రభా పరిశుద్ధుల ప్రేమ తండ్రి కృపగల దేవ నాయన స్టీవెన్ గారి పట్ల నాయన అంత ప్రార్థిస్తూ ఉన్నాం. మరి చక్కటి భార్య చక్కటి బిడ్డలు ఇచ్చారు ప్రభా. మరి 2 దేశాల భార్య అంత కష్టపడి పనిచేసుకుంటూ ఉన్నారు ప్రభా. మరి బిడ్డ అంత పరిచయం చేస్తూ ఉన్నాడు. నీ మందిరంలో నాకు పరిచయం చేస్తూ ఉన్నాడు. బిడ్డ దీవించండి. కుమారుల ఉన్నతమైన స్థితి బిడ్డలకు దయచేసి పెద్ద కుమారుడు ఇంజనీర్ చదువుతూ ఉన్నాడు. చిన్న కుమారుడు అయితే మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశాడు ప్రభా. మరి బిడ్డ రిజల్ట్స్ ఎదురు చూస్తూ ఉన్నాడు ప్రభా. మరి నాయన బిడ్డలందరినీ మరి నాయన చక్కటి చదువులో మీరు నడిపించాలి. అలాగే నాకు బిడ్డలు నీకు చాచుమని యేసు పరిశుద్ధ నడుతున్న పరం తండ్రి. 499 రూపాయలు. తల్లి గారు 500 రూపాయలు పవర్తున్న పెళ్లి కోసం ప్రార్థన చేస్తాం. ప్రభా పరిశుద్ధుడా ప్రేమల తండ్రి కృపగల దేవ సహోదరి ఆయన తల్లి గారు ఆసక్తి కలిగి కుమారుల కోసం ప్రతి సంవత్సరం
పెట్టుకోవడానికి ఎంతో నిర్ణయించుకున్నారు తండ్రి. సత్రాలు బిడ్డలందరినీ ఆశీర్వదించండి. రాజబాబు గారు కూడా నాయన మరి దూరదేశంలో నాయన పని చేసుకుంటూ ఉన్నారు. ఆ భార్య గారు కూడా నాయన ఈ మందిరానికి వస్తూ ఉన్నారు. ఆ బిడ్డను కూడా నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి. భార్య గారు దీవించండి, కుటుంబాన్ని బలపరచండి. కుటుంబాన్ని బిడ్డలందరూ మీ చేతులు అందిస్తూ